తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన మక్కగారెలు ఒక్కసారి ఇవి ట్రై చేసి తిన్నారంటే దీని రుచి చూస్తే ఎప్పటికీ ఈ విధంగా చేసుకుంటారు. ఇవి నాటు కంకులు, స్వీట్ కార్న్ కాదు. ఈ నాటు కంకుల్ని ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఒలుచుకోవాలి. కంకి గింజలు ఇది తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మక్క కంకి గారెలు ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపోను పచ్చిమిర్చి వేసుకొని అందులో వెల్లుల్లి పొట్టుతోటి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులో మక్క కంకి గింజలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని కంకి గింజలు లేతగా ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు. వాటర్ అవసరం ఉంటేనే యాడ్ చేసుకోవాలి, లేకపోతే లూజ్ అవుతుంది పిండి. ఈ విధంగా ఎప్పుడైనా లూజ్ అయితే అట్లా కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి పిండిని. తర్వాత చేతులు తడి వేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి ఈ గారెల్ని. ఈ విధంగా నూనెలో వేసాక స్టవ్ మీడియంగా పెట్టుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు గారె. ఈ విధంగా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేయాలి. మక్క గారెల్ని తీసేసి ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇవి 2 రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ గారెలు, మక్క గారెలు. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన మక్క గారెలు ఈ విధంగా ఈజీగా టేస్టీగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటాయి.